ప్రజాధనాన్ని విలాసానికి ఖర్చు చేసిన జగన్పై కేసు నమోదు చేయాలని గుంటూరు ఎస్పీ కార్యాలయంలో బ్రాహ్మణ చైతన్య వేదిక తెలుగు యువత నాయకులు ఫిర్యాదు చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లి నివాసంలో 46 కోట్ల విలువైన ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి ఏర్పాటు చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారం కోల్పోయినా తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదన్నారు. జగన్ విలాసాల కోసం చేసిన ఖర్చును రాబట్టాలని, వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుమారు 46 కోట్ల రూపాయల ఫర్నిచర్ ని, సీలింగ్ రూఫులు గాని, డిజిటల్ ఎక్విప్మెంట్ గాని, ఎలక్ట్రికల్ పరికరాలు గాని, సోఫా సెట్లు గాని 46 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయటం జరిగింది. వాటిని ప్రభుత్వం మారి వారం రోజుల పైన గడుస్తున్నా ఇంతవరకు నేటి వరకు ఆ ఎక్విప్మెంట్ ని ప్రభుత్వానికి అందజేయకుండా ఉండటం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం. 1951 సిఆర్పి చట్ట ప్రకారం చట్టరీత్యా నేరం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంతవరకు నీ దగ్గర ఏం ఫర్నిచర్ ఉంది, నీ ఇంటికి నువ్వు ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేశావో లెక్క కట్టని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. వైజాగ్ లో ఏదైతే తన భార్య కోసం ఒక ప్యాలెస్ కట్టుకున్నాడో దీనిపైన కూడా విచారణ జరగాల. ఈ రోజు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. 25 లక్షల రూపాయల బాత్రూమ్ టబ్ అంట. లండన్ నుంచి తెచ్చిన ఫర్నిచర్ ని తాడేపల్లిలో, అటు ఋషికొండలో, ఇంకా ఇడుపులపాయలో కూడా ఇంకో ప్యాలెస్ లో కూడా ప్రభుత్వ ప్రజా సొమ్ము వినియోగించే ఫర్నిచర్ కొనుక్కొని ఉంటాడు. దీనిపైన పెద్ద ఎత్తున ఏదైతే సిఐడి విచారణ ఉందో ఇక నుంచి నిష్పక్షపాతంగా జరిగిన అవినీతి పైన చేయాలా.